ఉంటారు కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే నష్టాన్ని ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రాణ నష్టాన్ని తగ్గించగలం. మిగతా దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు ఎస్టిమేషన్ వేయడంలో కూడా కరెక్ట్ ఎస్టిమేషన్ ఉండాలి. ఎందుకంటే రైతులు చాలా బాధపడుతున్నారు. మీరు ఎక్కడ కెమెరా పెట్టండి, ఎక్కడ కెమెరా పెట్టినా కూడా రైతుల బాధలే కనబడుతున్నాయి మనకి. ఇది కాకుండా ముఖ్యంగా రోడ్లు ఒకటి కొట్టుకుపోయింది. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఇందాక మనం రైతుల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. కానీ రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. దాని తర్వాత కొన్ని చోట్ల అయితే బ్రిడ్జిలు కూడా పోయినాయి, చిన్న చిన్న బ్రిడ్జిలు పోయిన సందర్భాలు చూసాం. సో వీటన్నిటినీ కూడా చెయ్యాలంటే చిన్న విషయం కాదండి, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది రాష్ట్రానికి మాత్రం నాకు తెలిసి చాలా భారం అవుతుంది. ఈ భారాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అనేది చూడాలి. అందుకోసం నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో ఇమ్మీడియట్ తాత్కాలిక సహాయాన్ని ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సహాయం కింద ఇమ్మీడియట్ గా ఇవ్వకపోతే కనుక ఈ రైతుల్ని మనం ఆదుకోలేము, అలాగే ఇల్లు కోల్పోయిన వాళ్ళ గురించి మనం వాళ్ళని అడ్రస్ చేయలేము. అలాగే రోడ్లు కనుక ఇమ్మీడియట్ గా మనం చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రోడ్లు బ్రిడ్జిలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని తాత్కాలిక మరమ్మతుల కోసమైనా సరే చాలా పెద్ద ఎత్తున డబ్బులు అవసరం అవుతాయి. సో అందువల్ల అందరూ కలిసి మరి ఏం చేస్తారో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్ గా రిలీఫ్ కొంచెం పెద్ద ఎత్తునే వచ్చేలాగా ఫైనల్ గా, ఎందుకంటే టైం పడుతుంది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దాని మీద ఎస్టిమేషన్ వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఇవ్వదండి. మళ్ళీ వాళ్ళు ఒక కమిటీని పంపిస్తారు, వాళ్ళు కమిటీ పంపించి వాళ్ళు నివేదిక ఇచ్చి ఇవంతా కూడా 3 నెలలు పడుతుంది టైం. సో ఇమ్మీడియట్ రిలీఫ్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున రావడానికి ఏం చేయగలరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారా, అందరు కలిసి చేస్తారు, చేయాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్ గా ఫీల్డ్ లోకి రావాలండి. చాలా పెద్ద ఇబ్బంది. మీరు ఏదో మా పవర్ లో లేని కదా అని చెప్పి ఎక్కడో కూర్చున్నాను అంటే కనుక అది వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. మనం బెంగళూరులో ఇందాక నేను చెప్పాను కదా టెక్నాలజీ గురించి, మనకి ముందే తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఎందుకు మిగతా రాజకీయ నాయకుల్లాగా ఆయన కూడా ఎందుకని విజయవాడలో అందుబాటులో లేరు? ఇది ఆయన చెప్పాల్సిన సమాధానం చెప్పాలి. ఆయన ఎందుకని బెంగళూరులో ఉండిపోయారు? ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉండిపోవడం వల్ల కదా ఆయన రాలేకపోతున్నారు. మా నాయకులేమో చంద్రబాబు నాయుడు గారు నారా విదేశాల్లో విహారయాత్రలు చేసి రాలేదు. ఒకలేమో దుబాయ్, ఒకలేమో ఆస్ట్రేలియా వెళ్ళి ఏసీ రూమ్ లో దుప్పట్లు ఇంకా అలా కాదు, దుప్పట్లు కొడుతున్నా మా నాయకులు ఇక్కడి నుంచి మాకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియా, సింగపూర్ వెళ్ళి చెప్పండి. దుబాయ్ ఇందాక పోనీ వాళ్ళు విమర్శించారు, మీరు కాసేపు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. దుబాయ్ దూరం ఉందా, బెంగళూరు దూరం ఉందా, ఆస్ట్రేలియా దూరం ఉందా, బెంగళూరు దూరం ఉందా? ఎందుకని దగ్గరలో ఉన్నారు కదా, వాళ్ళకన్నా దగ్గరలో ఉన్నారు కదా, ఎందుకు ముందు ప్రతిపక్షంలో రాష్ట్రం పట్టదా? తమాషాలు చేస్తున్నారా? డిబేట్ లో కూర్చుని తమాషాలు చేస్తున్నారా? ప్రతిపక్షంలో మీ బాధ్యత ఏంటి? ప్రతిపక్షంగా మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటండి? మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటి? మీ బెంగళూరులో కూర్చుని ఏం చేస్తారండి? బెంగళూరులో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? బెంగళూరులో ఏం చేస్తారు చెప్పండి? బెంగళూరులో కూర్చుని ఏం చేస్తారు? రాష్ట్రం కన్నా బెంగళూరులో ఆయన చేసే పని ఏంటి? రాష్ట్రం కన్నా బెంగళూరులో ఆయన పని ఏంటి చెప్పండి నాకు. నువ్వు సరిగా సమాధానం చెప్పాయా? మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బెంగళూరులో కూర్చొని ఏం చేస్తున్నాడు? నువ్వు మర్యాదగా మాట్లాడితేనే మర్యాదగా మాట్లాడతా. నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బెంగళూరులో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కాదు. ప్రతిపక్షంగా నీకు బాధ్యత ఉండాలి, ప్రతిపక్షంగా పనిచేస్తున్నావు. బెంగళూరులో కూర్చొని ఏం చేస్తారు? బెంగళూరులో కూర్చొని ఏం చేస్తున్నాడే? నీకు రాష్ట్రం కన్నా ప్రజల కన్నా బెంగళూరులో ఏంటి ఇంపార్టెంట్? రాష్ట్రం కన్నా బెంగళూరు ఏంటి ఇంపార్టెంట్ చెప్పండి? రాష్ట్రం కన్నా బెంగళూరు ఏం ఇంపార్టెంట్? మీరు ఈ రాష్ట్రంలో ఉంటారా, పక్క రాష్ట్రంలో ఉంటారా? మీరు కర్ణాటకలో ప్రతిపక్షం, ఆంధ్రలో ప్రతిపక్షం. మీరు కర్ణాటకలో మీరు కర్ణాటకలో అడిగిన చెప్పండి. ఈ సోదంతా మాకొద్దు, ఈ సోదంతా మాకొద్దు, ఈ సోదంతా మాకొద్దు.